10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,32,540 రూపాయలకు చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,22,250 రూపాయలకు చేరింది. సో గోల్డ్ రేట్స్ రోజు రోజుకి కూడా పైకి ఎగుబాకుతోంది. అయితే హైదరాబాద్ లో దీపావళి పండుగ సందర్భంలో కూడా మరింతగా బంగారం అనేది పెరిగింది. 10 గ్రాముల ధర అలాగే 24 క్యారెట్లు 22 క్యారెట్లు రెండింటి మీద కూడా గోల్డ్ ప్రైస్ అన్నది భారీగానే పెరిగింది. ఇవాళ 1,110 రూపాయలు పెరిగింది బంగారం ధర. దీంతో తులం బంగారం 1,32,540 రూపాయలు పలుకుతోంది. ఇది 10 గ్రాముల 24 క్యారెట్ల ధర. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,22,250 రూపాయలుగా ఉంది. సామాన్యులు ఇప్పుడు బంగారం కొనాలంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ క్రాంతి గారు. హలో సార్, నమస్తే. ముందుగా మీకు హ్యాపీ దివాళీ సార్. హ్యాపీ దివాళీ అండి మీకు మరియు 10 టీవీ వీక్షకులందరికీ దివాళీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్, అంటే మనం కొన్ని రోజులుగా చూస్తున్నాం గోల్డ్ రన్ అన్నది అంతకంతకు పెరుగుతూనే ఉంది. అండ్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కూడా కొంచెం తగ్గుతుందేమోనని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఈ రోజు మళ్ళీ 1,110 రూపాయలు పెరిగింది. అంటే ఈ గోల్డ్ రన్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుందంటారా? మనం చూసినట్లయితే నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆల్ టైమ్ హై లెవెల్ కి గోల్డ్ వెళ్ళి మళ్ళీ ఒక 2 to 3% తగ్గటం మనం చూస్తున్నాం. మన ఇండియన్ మార్కెట్ లో కూడా ధన్తెరస్ రోజు గోల్డ్ ప్రైసెస్ తగ్గటం మనం చూసాం. కానీ ఏంటంటే నిన్న గ్లోబల్ మార్కెట్ లో కనుక చూసినట్లయితే ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చైనా మరియు యుఎస్ మధ్య ఒక ట్రేడ్ అగ్రిమెంట్ నెక్స్ట్ చైనీస్ ప్రెసిడెంట్ యుఎస్ ప్రెసిడెంట్ మీటింగ్ సౌత్ కొరియాలో ప్లాన్ చేస్తుంటూ ఉండటంతో మళ్ళీ తిరిగి గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ తిరిగి రీబౌండ్ అవడం ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూస్తున్నాం. మన ఇండియన్ మార్కెట్ లో కనుక చూస్తే కనుక ధన్తెరస్ తర్వాత మంచి డిమాండ్ అనేది వచ్చింది. ప్రతి ఒక్కళ్ళలో ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఈసారి గోల్డ్ కనుక కొనకపోతే మళ్ళీ రేట్లు బాగా పెరిగిపోతాయి అనే ఉద్దేశంతో కూడా బాగా గోల్డ్ కి డిమాండ్ పెరిగేయటం మనం చూస్తున్నాం. నిన్న మనం చూసినట్లయితే బాంబేలో జావేరీ బజార్ అని మెయిన్ మార్కెట్ అన్నమాట, బులియన్ మార్కెట్. అక్కడ గోల్డ్ షాపుల ముందు ఎవరైతే గోల్డ్ పర్చేజ్ చేద్దాం అనుకున్నారో ప్రతి ఒక్కళ్ళు క్యూస్ లో నిలబడటం కూడా మనం చూడటం జరిగింది. సో అందువల్ల చాలా స్ట్రాంగ్ డిమాండ్ అనేది డొమెస్టిక్ మార్కెట్ లో ఉండటంతో గోల్డ్ కి ప్రైసెస్ అనేది ప్రతిరోజు పైకి వెళ్తున్నాయి ప్రస్తుతానికి మనం చూసినట్లయితే. సార్, అంటే మరి ప్రెసెంట్ ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? అంటే ప్రస్తుతం కనుక చూసినట్లయితే ఏదైనా ఒక ఎసెట్ క్లాస్ అనేది ప్రస్తుతం బులియన్ మార్కెట్ లో మనం బుల్ రన్ చూస్తున్నాం. అది గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు. ఇట్లా వర్టికల్ ర్యాలీస్ వచ్చినప్పుడు కొంచెం కన్సాలిడేట్ అవడానికి డెఫినెట్ గా ఆస్కారం అనేది ఉంటుంది. కానీ ఏంటంటే మన గోల్డ్ మీద ఎక్కువ మక్కువ కన్జ్యూమర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఉండటంతో కొంచెం ఎక్కువ బయింగ్ అనేది జరగడం మనం ప్రస్తుతం చూస్తున్నాం. డెఫినెట్ గా నిన్న ధన్తెరస్ రోజు ఎట్లాంటి కరెక్షన్స్ వచ్చినాయో అటువంటి కరెక్షన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. అటువంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇంకా తగ్గుద్దులే అని వెయిట్ చేయకుండా కొంచెం బై చేయటం మంచిది. ఎవరైతే గోల్డ్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారో ఒక షార్ప్ డిక్లైన్ వచ్చినప్పుడన్నా గోల్డ్ ని ఇమీడియట్ గా పర్చేజ్ చేయటం, ఆ రోజు షాప్ కి వెళ్ళటం లేకపోతే ETF డిజిటల్ పరంగానో ఆ రోజు బై చేయటం మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి క్రాంతి గారు.